और आप सबके दिल में जो राज करते हैं, ऐसे हमारे बहुत सम्मानित भाई दामोदर राज नरसिम्हा जी हमारे बीच में उपस्थित, बहन त्रिशा जी हमारे बहुत सम्मानित जिला, हमारे प्रदेश कांग्रेस के पूर्व कार्यकारी अध्यक्ष, हम सबके बड़े भाई जग्गा रेड्डी जी, हमारे कैबिनेट मंत्री पूनम प्रभाकर जी, सुरेश भाई, हमारे एमपी साहब, हाँ गिरिजा भी है, हाँ संजीव रेड्डी जी, एमएलए साहब, हमारे सभी, हाँ हाँ हमारे श्रीनिवास गौड़ जी भी हैं जो पटन चेरू के कैंडिडेट हैं। हमारे बीच उपस्थित सभी फ्रंटल ऑर्गेनाइजेशन डिपार्टमेंट, सभी के पदाधिकारी और साथीगण, प्रदेश कांग्रेस के जो हमारे उपाध्यक्ष और महामंत्री हैं वो हमारे साथी यहाँ पर उपस्थित हैं, और सभी सम्मानित कार्यकर्ता साथियों, आप सबका बहुत बहुत धन्यवाद। आप सब यहाँ पर आए और आप सबने बहुत उत्साह से इस पदयात्रा कार्यक्रम में हिस्सा लिया। प्रदेश कांग्रेस कमेटी ने जनहित पदयात्रा करने का फैसला किया एक ऐसे मौके पर जब देश में दो तरह का मॉडल चल रहा है। एक आपका मॉडल है जिसके बारे में राहुल जी आजकल सब जगह बात करते हैं, तेलंगाना मॉडल। तेलंगाना ఆప్తుడు జగ్గారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 35 సంవత్సరాల సుదీర్ఘ మిత్రత్వం ఉన్న నా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, గాంధీయవాదం, సమాజమే సమాజ హితం, సమాజం బాగుండాలి, అందులో మనం ఉండాలి, సమాజము బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాంధీయవాదాన్ని నిస్వార్థంగా సంపూర్ణంగా నమ్మే మా చెల్లెలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన హైదరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ గారు, సహచర మంత్రివర్యులు ప్రభాకర్ గారు, నారాయణఖేడ్ శాసనసభ్యులు संजीव रेड्डी गारू, मिलके रहे तो कामयाबी मिलती करते हैं। तो नारायणखेड़ में 2 मिल गए तो एक एमपी बन गया, एक एमएलए बन गया। और एक बात बोले, नफरत जोड़ो भारत जोड़ो। नफरत की बाजार में मोहब्बत की दुकान। तो कांग्रेस का इतिहास ये है कि मजहब के नाम पे नहीं, इंसानियत के नाम पर, इंसानियत के नाम पर समाज కులాలకు అతీతంగా ముందు సన్న బట్లకి బోనస్ ఇచ్చి రైతాంగం పండుగ జరుపుకున్నాం. నిన్నటి దాకా ఆషాఢ మాస బోనాలు జరుపుకున్నాం. ఇవాళ హైదరాబాద్ సిటీలో సన్న బియ్యం, సన్న రేషన్ కార్డులతో పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ యాత్ర ప్రజా పాలనలో తీసుకున్న కార్యక్రమాలను ప్రజలకు చెప్పే ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు తప్ప మన నినాదం తెలంగాణ కోసం పోరాటం చేసినాడు. నీళ్ళు నిధుల నియామకాల కోసం కొట్లాడితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నిధులు వాళ్ళ ఇంటికి, నియామకాలు వాళ్ళ ఇంటికే, అధికారాన్ని వాళ్ళ ఇంటికి చేసుకొని మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు. గౌరవ
గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తుంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆనాటి తెలంగాణ పోరాటంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వివేక్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కార్ గారు, అదేవిధంగా బావ గారు, జగ్గారెడ్డి గారు, సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కృష్ణమ్మ గారు, హరీష్ గారు, అందరూ కూడా సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ ఉత్సాహం, ఈరోజు జనహిత యాత్ర ఉత్సాహం, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల ఉత్సాహం పల్లెల్లో ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళండి.